ఇవాళ నేను ఎంత బిజీ అంటే కనీసం కూర చేసుకోవడానికి కూడా టైం లేదు. మార్నింగ్ ఏదో హడావిడిలో ఖుషికి క్యారెట్ ఫ్రై చేసి పంపించాను అంతే. ఇంక మధ్యాహ్నం మాకు చేసుకోవాలి కదా. కానీ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించినప్పటి నుంచి 1 గంట దాకా బట్టలు ఉతుకుతానే ఉన్నా. దగ్గర మార్నింగ్ నుంచి 4 లోడ్లు వేసాను వాషింగ్ మిషన్ లో. పిల్లల బట్టలు గానీ, దుప్పట్లు గానీ, ఇంకా మావి గానీ ఏవైనా సరే. ఎలాగో ఇవాళ మా అమ్మ మాకు కూడా కలిపి సాంబార్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా డబుల్ పనే. ఇప్పుడు నాకున్న టాస్క్ ఏంటంటే ఫుల్ గా అన్నం తినేసి ఆ ఉతికిన బట్టలన్నీ ఉంటాయే అవన్నీ మడతేసుకోవాలి. ఈ సాంబార్ తింటుంటే ఏదో మిస్ అయింది అనిపిస్తుంది కానీ కనుక్కోలేకపోయా నేనైతే దీంట్లో ఏం మిస్ అయిందని. లాస్ట్ కి మా ఆయన అడిగితే కానీ తెలియలేదు నాకు దాంట్లో బెండకాయ క్యారెట్ లేదని. అవి కూడా ఇంట్లో ఉన్నాయి, కాకపోతే వేయడం మర్చిపోయినట్టుంది మా అమ్మ. అది లేకపోయినా సరే టేస్ట్ అయితే బాగుంది నిజంగా. వెజ్ లో గానీ నాన్ వెజ్ లో గానీ మనం ఎన్ని రకాలు తిన్నా సరే లాస్ట్ కి సాంబార్ దా. వారానికి ఒక్కసారైనా సరే ఈ సాంబార్ తింటేనే ఆ వీక్ అంతా ఫుల్ఫిల్ అయినట్టుంటుంది. కాకపోతే ఈ మధ్య మాకు మునక్కాయలు దొరకట్లేదా, అందుకే 1 మంత్ అయింది చేసుకొని. దానికేనేమో ఫుల్ గా తినేసే ఇవాళ ఒక 10 minutes పడుకొని లేద్దామని పడుకున్నానే 2 వస్తాకు లేదు. ఇంకేముంది, మా పిల్లలు రాకముందే కంప్లీట్ చేయాల్సిన పని మా పిల్లలు వచ్చాక కంప్లీట్ చేయాల్సి వచ్చింది.